అంటే బండి ఎందుకు ఇంకా నేను వదిన బండి అది. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూన్ ఫ్యాషన్. ఇప్పుడు మేమందరం బయటకు వెళ్తున్నాము మండీకి. ఒంగోలులో ఇంతవరకు నేను ఎప్పుడు ఒక్కసారి మండీకి వెళ్ళాను, బట్ మిగతాది ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాకేం మండీ అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ స్వీటీ అండ్ జిజ్జు మండీ అంటుంటే ఇంకా అందరం కలిసి మండీకి వెళ్తున్నాము. నేను, మా చెల్లి, మా తమ్ముడు అండ్ జిజ్జేమో కారులో వెళ్తున్నాము. స్వీటీ అండ్ ప్రశాంతి వెనక బైక్ మీద వస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ఆర్డర్ చేసామో, ఏం తిన్నామో ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఇది లాస్ట్ మినిట్ డెసిషన్ అండి. ఫైనల్లీ ఇంట్లో వండుకోవాలా బయట తినాలా అనుకుంటూ మంగమూరు డొంక అయితే వచ్చేసాము మండి బిర్యానీ కోసం. జిజ్జుడు తిరిగి హాయ్ చెప్పు. ఇంట్లోనే మాకు 1 అయిపోయింది. ఆ టైంకి మమ్మీ ఆల్రెడీ ఇంట్లో వండేశారు కూడా, బట్ మేము అదంతా అట్లనే పెట్టేసి మండీకి వచ్చాము బయటకి. ఇంకా అన్నం అంతా వేస్ట్ అయినట్టే. ఏదో ఒకటి పులిహోర కానీ అట్లా ఏమన్నా తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పి మేమైతే ఇక్కడికి వచ్చేసాము. పార్కింగ్ చాలా పెద్ద ప్రాబ్లము. సో ముందు స్వీటీ వెతుకుతుంది పార్కింగ్ ఎక్కడ బెస్ట్ అని. సో దాని ప్రకారం మేము కూడా పక్కనే కార్ పార్క్ చేసుకున్నాము. అందరం కార్లో ఎందుకు రాలేదంటే, మీరు ఆల్రెడీ నిన్న వ్లాగ్లో చూసారు కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళం కూర్చోవాలి. సో అంత కంజెస్టెడ్ ఎందుకులే అని చెప్పి స్వీటీ బండి తెచ్చింది. అండ్ మా చెల్లి జిజ్జు పక్కనే 99 మండి ఉంటుంది. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళారు, బట్ స్వీటీ అక్కడ వద్దు, పక్కన ఫారెస్ట్ మండి ఉంది, ఫారెస్ట్ మండికి వెళ్దాం అన్నది. మీకు గుర్తుంటే కనుక స్వీటీ నేను ఆల్రెడీ ఫారెస్ట్ మండికి ప్రీవియస్లీ చాలా కాలం క్రితం ఇక్కడికి వచ్చాము. అండ్ మన ఛానల్లో ఆ వీడియో కూడా పెట్టున్నాను, మీకు వీలైతే ఒకసారి అక్కడ చూడండి. సో మళ్ళీ అదే మండికి అయితే ఇక్కడికి వచ్చాము. అప్పట్లో ఇక్కడ టేస్ట్ బాగుంది అనేది నాకు గుర్తుంది. సో అందుకని మళ్ళీ గుర్తుపెట్టుకొని నేను స్వీటీ ఫారెస్ట్ మండికి అయితే వచ్చేసాము. ఇది అడ్రస్ వచ్చేసి మనకి మంగమూరు డొంకలో ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ అడ్రస్ నేను ఈ వీడియో మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి నాకు అంత గుర్తుకు లేదు, బట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మీకు క్లియర్లీ మెన్షన్ చేస్తాను. అండ్ ఇది 2nd or 3rd ఫ్లోర్లో ఉంది. సో లిఫ్ట్ అయితే తీసుకున్నాము. అప్పట్లో మేము వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం కొత్తగా పెట్టారు. సో అప్పుడు చాలా బాగుండింది, లోపల అంబియన్స్ కానీ అదంతా కూడా బాగా క్లీన్గా ఉంది. బట్ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం అంతా బాగా ఓల్డ్ అయిపోయింది కదా, కొంచెం అంత నీట్నెస్ లేదు, కింద అంత క్లీన్గా లేదు. బట్ ఇంకెలాగూ పిల్లలకి ఇంకా మండి అంటున్నారు కాబట్టి ఇంకా మేము ఇక్కడికే వచ్చాము, జిజ్జుకి అండ్ మా స్వీటీకి. సో వాళ్ళ కోసమని మేము మండికి వచ్చాము. అండ్ స్వీటీ అయితే నాకు తెలిసి ఇక్కడ రెగ్యులర్ పాపులర్ కస్టమర్, ఎవరు ఫ్రెండ్స్తో అయినా ఎక్కడికైనా మండీకే వస్తుంది. సో మేమైతే అందరినీ ఇంక ఇక్కడికి వచ్చాము. బట్ ఆ రోజు ఉందండి ఫుల్ రష్, అసలు చాలా రష్ ఉండింది. ఇది ఎగ్జాక్ట్లీ ఎప్పుడంటే క్రిస్మస్కి ముందు అనుకుంటా. సో చాలా రష్గా ఉంది. ఇక మేమైతే 1:30 ఏమో అయింది మేము అక్కడ లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి. 3 o'clock వరకు మేము వెయిటింగ్ చేసాము. అంటే మీరు ఆలోచించవచ్చు ఎంత వెయిటింగ్ ఉందని. అప్పటికి మేము మళ్ళీ పక్కనే 99 మండి ఉంది కదా, దానికైనా వెళ్దాము అని అనుకున్నాం. కానీ స్వీటీ అక్కడ బాగుండదు, ఇక్కడైతేనే బాగుంటుంది అని చెప్పి ఆపించింది. సో మేము అక్కడ కౌంటర్ దగ్గర, రిసెప్షన్ దగ్గర ఎంతసేపు పడుతుంది అని అంటే, వాళ్ళు 10 minutesలో అయిపోతుంది మేడం, ఆల్రెడీ బిల్ ఇచ్చేసాము, వాళ్ళు బిల్ పే చేయడమే వెళ్ళిపోతారు అని చెప్తూనే ఉన్నారు. బట్ అలా చాలా టైం అయింది. సో ఈలోపు అయితే మీరు యాంబియన్స్ చూస్తారు అని నేను పైన డెకార్ అదంతా నేను మీకు చూపిస్తున్నా. క్రిస్మస్ టైం కాబట్టి అక్కడ క్రిస్మస్ ట్రీ పెట్టారు. అండ్ ఇదంతా కూడా ఫారెస్ట్ యాంబియన్స్ అనమాట. మీకు ఒక ఫారెస్ట్లో కూర్చుని తింటున్న ఫీలింగ్ రావాలి అని చెప్పి సెటప్ అంతా చేశారు. నేను స్వీటీ ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఎగ్జాక్ట్లీ అలానే ఉండింది అప్పుడు సెటప్, బట్ ఇప్పుడైతే అలా లేదు. సో మా అందరికీ ఫుల్ బోరింగ్ అండ్ ఆకలితో ఉన్నాం మేము అందరమే. ఎందుకంటే ఆల్రెడీ 1 మామూలుగా నార్మల్ లంచ్ టైమ్, బట్ ఇక మేము వెయిట్ చేసే కొద్దీ మాకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఈలోపు ఇక్కడ వేరే వాళ్ళది ఇది ఒక సర్వింగ్ చేస్తున్నారు. సో అది చాలా పెద్ద మండి అండి, అది నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. సో షూట్ చేద్దాము అని, మీరు చూస్తారు అని చెప్పి నేను షూట్ చేశాను. మేము దాని గురించి డిస్కస్ చేసుకున్నాం అనమాట. మనం కూడా ఇది ఆర్డర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈలోపు ఒక ప్లేస్ ఖాళీ అయింది అని చెప్పి పిలిచారు. బట్ అది 4గురికి సఫిషియంట్ సరిపోతుంది, కానీ మేము ఇంతమంది అక్కడ కూర్చోడానికి మాకు సరిపోదు. సో ఫస్ట్ అయితే వెళ్ళాము, కూర్చున్నాము, అంతా చూసుకున్నాము, కానీ సెట్ కాదని మాకు అనిపించింది. సర్లే ఇంకా కూర్చోవచ్చు కూడా ఇటు కూర్చోకూడదు, ఇంకా ఇదేంది మురిగి గొల్ల. ఇటు కూర్చోవాలి.
ఈ స్టూల్ ఇంకోటి వేయాలి వాళ్ళు అప్పుడు. అది టిచ్చారా లేదా మూలన వేద్దాం. ఫైనల్లీ అంత సెటప్ చూసి కూడా మేము అక్కడ సెట్ కాము, సరిపోము, ఫ్రీగా తినలేము అని మాకు అర్థమైంది. సో మళ్ళీ వచ్చేసి బ్యాక్ టు సీట్ అనమాట. మళ్ళీ వచ్చి అక్కడ వెయిటింగ్ చేద్దామని చెప్పి కూర్చున్నాము. ఇంక అప్పుడైతే అనుకున్నాము వేరే మండికి వెళ్ళిపోదాము అని. మేము ఎంత అనుకున్నా ఆ కౌంటర్ దగ్గర అతను మాత్రం అయిపోయింది మేడం, వెయిట్ చేయండి అని కూర్చోబెట్టాడు. ఫారెస్ట్ అంటే తడిగానే ఉంటుంది మమ్మీ, తెలియదు అనుకు. నేను లావేనట్టున్నా కదా, ఇంటికి వస్తేనే లావు. ఈలోపు మాట్లాడుకుంటుంటే ఎదురుగా ఇంకొక ప్లేస్ ఖాళీ అయినట్టు అనిపించింది. సో అక్కడికైతే వచ్చి కూర్చున్నాము. కాకపోతే ఇది కొంచెం ఓపెన్ ప్లేస్ అండి, అంత క్లోజ్డ్ ఉండదు. ఈ మండి ఎంత పాపులరో తెలియదు కానీ ఇప్పటికి మేము ఇది 3వ ప్లేస్ మారాము. ఈ మండి చాలా బాగుండిద్ది అని చెప్పి ఇక్కడ కూర్చున్నాము. కాకపోతే ఫస్ట్ సీటింగ్ లేదని సోఫాలో వెయిట్ చేసాం, తర్వాత బయట సీటింగ్లో కూర్చున్నాం, తర్వాత ఇప్పుడు మళ్ళీ 6 సీటర్కి వచ్చాం. అయినా కానీ ప్లేస్ అయితే సరిపోలేదు. చూడండి ఎలా కూర్చున్నాము. టైం వచ్చేసి 3 అయింది, ఇప్పటికి ఇంకా ఆర్డర్ అయితే రాలేదు. అండ్ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ మండి కూడా ఎంత క్లీన్గా ఉందో మీరే చూడండి ఒకసారి. అంటే కూర్చున్న కార్పెట్ ఇవన్నీ కూడా ఏంటో చాలా మురిగ్గా అనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ జిజ్జుపాప ఎక్స్ప్రెషన్ చూడండి. సో ఆర్డర్ ఎన్ని గంటలకు వస్తుందో మళ్ళీ చూసి నేను మీకు టైం స్కేల్తో సహా చెప్తా ఎన్ని గంటలకు ఆర్డర్ వచ్చింది అని. మేమైతే ప్రజెంట్ 2 ప్లేట్స్ చికెన్ 555 అండ్ చికెన్ లాలీపాప్ ఆర్డర్ చేసాం. టేస్ట్ ఎలా ఉందో తిన్నాక చెప్తాం. జిజ్జుకి బాగా ఆకలేస్తుంది పాపం, కూర్చుంది. చిన్నపిల్లలు కదా పాపం, అంతసేపు ఆగాలంటే కష్టమండి. కాకపోతే పాపం అది మండి అంటుంది, దానికోసమే సగం వచ్చింది కూడా. సో అందుకని ఇంకా ఓపిక్గా వెయిట్ చేస్తూ ఉన్నాము, లేదంటే ఇంట్లోనే తినేసేవాళ్ళమి. కాంప్లిమెంటరీగా ఫస్ట్ అయితే మటన్ సూప్ ఇచ్చారు. టేస్ట్ ఎలా ఉందో తెలియదు. చిన్ని టేస్ట్ చూసావా? అలా వద్దులే. టేస్ట్ ఎలా ఉంది జిజ్జు తల్లి? టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? ఎందుకు చేతులు కింద పెట్టుకుంటాం. సో ఇవి వచ్చేసి మటన్ సూప్, ఇది కాంప్లిమెంటరీ. అండ్ ఇవి చికెన్ లాలీపాప్స్ అనమాట. నేను చికెన్ లాలీపాప్ అంటే డ్రైగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇది వెట్గా ఉంది. నేనైతే మటన్ తిననండి, మటన్ రిలేటెడ్ ఏది తినను నేను, ఎందుకంటే అది కొలెస్ట్రాల్ అని, అదేదో బ్యాడ్ అని కాదు. బట్ ఇంకా వయసు పెరుగుతుంది కదా, ఎందుకు కొలెస్ట్రాల్ అని చెప్పి నేను చికెన్ తప్ప మటన్ అయితే తినను. అండ్ ఒక చికెన్ లాలీపాప్ అలా తిన్నాను. ఆ మటన్ సూప్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ నేను అది అట్లానే ఇచ్చేసాను. మిగతా ఓన్లీ చికెన్ అయితే బాగానే తిన్నాను. చిన్ని ప్లేట్లో పెట్టుకో. ఇది వచ్చేసి చికెన్ 555, చిన్న పీసెస్ లాగా, బోన్లెస్ అనమాట. ఇది చిన్న నేరో పీసెస్ లాగా కట్ చేసి మసాలా వేశారు. బాగానే ఉంది, నాట్ బ్యాడ్. ఇది 2 ప్లేట్స్ ఆర్డర్ చేసుకున్నాము. సో మేమందరం అయితే ఫుల్గా లాగిచ్చాము. అండ్ జిజ్జు కూడా బాగా సాటిస్ఫైడ్గా తిన్నది. మా చెల్లి సర్వ్ చేస్తుంది ఇక్కడ. సో బట్ లాలీపాప్స్ అయితే నేను కొంచెం డ్రై ఉంటాయి అనుకున్నాను, కాకపోతే వెట్ ఉన్నాయి. అదొక్కటి నాకు నచ్చలేదు, బట్ టేస్ట్ ఓకే. ఇప్పుడే స్టార్టర్స్ అయిపోయింది, మెయిన్ కోర్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. స్పెషల్ మండి ఒకటి ఆర్డర్ చేసామన్నమాట. అది ఎలా ఉంటుందో తెలియదు. ఈలోపు ఇది అరిగిపోయేటట్టుంది మేము తిన్నది కూడా. చెప్పి కూడా ఒక 10-15 మినిట్స్ అయింది, ఇంతవరకు ఆర్డర్ అయితే రాలేదు. ఈలోపు స్వీట్ కూర్చొని అరుగుదల కోసం ఎక్సర్సైజ్ చేస్తుంది. చిన్ని లాఫింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంది. ఇక్కడేమో మా చెల్లి లాఫింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంది. నాకు ఇక్కడ కింద ఏదో చూడు కనిపించింది, అది చూస్తున్నాను.
స్పెషల్ మండి ఆర్డర్ చేసాము, చూడండి ఇది ఎట్లా ఉందో. ఎంత పెద్ద విన్ను ఇప్పుడు విన్నా సెల్ఫీ. ఇది పెద్ద మండి, మిక్స్డ్ అనమాట. ఇది 1699 రూపీస్. సెల్ఫీ దిగచ్చు విన్నా. ఒకటి దాన్ని దీని ఓకే, సో ఇది వచ్చేసి చికెన్ జ్యూసీ, ఇది వచ్చేసి ప్రాన్స్, ఫిష్, సారీ ఇది మటన్, అది వచ్చేసి బార్బిక్యూ, లాస్ట్ వచ్చేసి ఫిష్. ఇది దాని నుంచి ఎవరెవరో ఆర్డర్ చేసుకుంటే ఇది ఏంటా అనుకున్నాము, ఇప్పుడు మేమే ఆర్డర్ చేసుకున్నాము. సో లెట్స్ స్టార్ట్. ఇక తినడం స్టార్ట్ చేయాలి. బైక్ పెట్టుకుని ఫైనల్ గా మొత్తం తినడం అయిపోయి ఇది మిగిలింది చూడండి. ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేసాం తినడం. కొంచెం ఫుల్ క్లీన్ బౌల్డ్ మేము మొత్తం ప్లేట్ అంతా తినేసాం మొత్తం ఫుల్. చూడు అయిపోయింది. హలో, ఇందాక తినే ముందు తీసాం కదా, ఇప్పుడు తిన్నాక చూడండి మొత్తం క్లీన్ ఖాళీ అయిపోయింది. కొంచెం కూడా మిగల, ఓన్లీ చిన్న దిష్టికి కొంచెం మిగిలింది తింటే మొత్తం తినేసాము. కానీ ఫుడ్ అయితే బాగుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి కంపల్సరీ. ఇది స్వీట్ సజెస్ట్ చేసింది, అందుకని చాలా బాగుంది. ఈసారి రండి, వచ్చి ఇక్కడ చాలా అయిందా. అంతే, ఇది కూడా ఇక్కడ చేయగలగడం ఒక్కటే ఆలస్యం. చూసారు కదా, అందరూ మంచి ఆకలి మీద ఉన్నాము. పూర్తిగా అసలు క్లీన్గా తిన్నాము. మిగిలిపోయిన బోన్స్ ఉంటే లియో గాడికి ఇంటికి తీసుకొని వెళ్ళాము. అది ఫుల్గా తినేసి ఫైనల్లీ ఇంటికి వెళ్తున్నాము. స్టమక్ అంతా ఫుల్ వచ్చింది. చెయ్యి ఆడిది. నువ్వు చెప్పు, నీ రేటింగ్ ఏంటి జుజ్జు? చెప్పు, అవుట్ ఆఫ్ 10 హౌ మచ్ విల్ యూ గివ్? చెప్పి, నువ్వు తిన్నావు కదా, నీకు టేస్ట్ నచ్చిందో లేదా? 9. స్వీటీ, నీ రేటింగ్ ఏంటి? 9.9. 9.9. నీ రేటింగ్ 9. వై? నో నీట్నెస్. ఓకే, ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఫారెస్ట్ మండి ఆ రోజు అలా గడిచిపోయింది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.